చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో 15వ విడత సామాజిక తనిఖీలో భాగంగా ప్రజావేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. మండలంలోని వివిధ గ్రామాలకు సంబంధించి 2024-25 కు సంబంధించి 7,56,74,137 రూపాయలకు సంబంధించి రికార్డులు తనిఖీ చేశారు. వాటిలో మొత్తం 345 పనులకు సంబంధించి కూలీలకు చెల్లించిన 6,36,44,793 రూపాయలకు కూలీలకు చెల్లించినట్లు 1,20,29,344 మెటీరియల్ కొనుగోలు చేసినట్లు లెక్కలు చూపించారు. వీటికి సంబంధించి 28,860 రూపాయలు రికవరీ ఆదేశాలు జారీ చేసినట్లు, 5,000 రూపాయలు పెనాల్టీ విధించినట్లు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా ఎస్ కొండాపూర్ ఎఫ్ఏకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. కొండాపూర్ ఎఫ్ఏ అవకతవకలకు పాల్పడ్డాడని, ఆరోగ్యం బాగాలేక మంచానికి పరిమితమైన వ్యక్తిపై పనిచేసినట్లు రికార్డు చేసి డబ్బులు తీసుకోవడం జరిగిందన్నారు. సుమారు 7 కూలీలపైన ₹1,00,000 డబ్బులు తీసుకున్నట్లు తనిఖీలో తేలింది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఫీల్డ్ అసిస్టెంట్ కు అధికారులు నోటీసులు అందజేశారు. ఆయనపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ పీడీ రంగాచార్యులు, డివిఓ శ్రీహరి, హెచ్ఆర్ మేనేజర్ రాజేందర్ రెడ్డి, ఎంపీడీఓ దామోదర్, ఎస్డీఎం అంజాగౌడ్, ఎస్ఆర్పి నాగరాజు, ఏపీఓ రాజ్ కుమార్, ఈజీఎస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. దాంట్లో 7 మంది వాళ్ళు ఇంట్లో కూడా కొందరు ఉన్నారు. 7 మంది మొత్తానికి వాస్తవానికి ఇంకా ఉన్నాయి. దేశంలో వాళ్ళ మేజర్ ఖర్చు కాదు. ఇక్కడ వాళ్ళ ఇన్వెస్టిగేషన్ ఏదైతే చేశారో వాళ్ళే బెస్ట్ అనుకోవాలి. నేను వేరే రకంగా అనుకుంటుంది చెప్పినాను వాస్తవం. అంతే కదా సార్, బిగ్గెస్ట్ పూర్తిగా బిగ్గెస్ట్ వల్ల కూడా అటెండ్ తీసుకున్నారు. హెరాసిస్ వచ్చిన వాళ్ళు కూడా తీసుకున్నారు. హైదరాబాద్లో అయితే ఇక్కడ వేసినట్టు ఇక్కడ పెట్టుకున్నాం. ఇంత జరిగింది. మెయిన్ ఏం చేయలేదు కదా సార్. వర్క్ ఫిల్డర్స్టేట్ ఎవరైతే ఉన్నారో బాధ్యత వాళ్ళు పెట్టుకున్నారు. ఫిల్డర్స్టేట్ బాధ్యత ఉండదు, స్ట్రేట్ ఉంటాడు, చూస్తుంటాడు. వాస్తవం మీరు రావాలి. ఫుల్ అయితే అథారిటీ ఫిల్డర్స్టేట్ ఉన్నారు కదా సార్. కదా ఆయన బాధ్యత అదే కదా, పని చేయాలి. ఆయన వర్కే అదే, డ్యూటీ అదే. స్ట్రేట్ అంటే మరి వేరే పనులు ఉంటాయి కదా వాళ్ళు, వేరే ఎంప్లాయీస్ కూడా కదా. ఈయన చేసేది తెలియదు కదా సార్. ఒక పేరు ఇంకోటి వచ్చేది తెలియదు కదా. చాలా కన్వర్ట్ చేయించాడు. అందరికి వాళ్ళకి వీళ్ళకు చెప్పేసి యుద్ధానికి పోయినాక వస్తారు కనపడి ఎన్నికలు వస్తారు.